హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఎంపీఎస్ అకాడమీ. మనము లాస్ట్ వీడియోలో ఈసెట్కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి మనకు రిగార్డింగ్ ర్యాంక్ గురించి మనం తెలుసుకుంటామండి. సో ఇక్కడ చూడండి, రిగార్డింగ్ ఈసెట్ సీట్ అలాట్మెంట్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈసెట్లో ఫ్రీ సీట్ పొందడానికి అవసరమైన ర్యాంక్ ఎంత. సో ఎవరైతే ఈసెట్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రము ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఎందుకంటే ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ర్యాంక్ తీసుకున్నట్టయితే మనకు ఈ సెట్లో వచ్చేసి మనకు 2 ర్యాంక్స్ ఇస్తారండి. ఈ సెట్లో మనకు 2 ర్యాంక్స్ ఇస్తారు. ఓకేనా, ఈ సెట్లో 2 ర్యాంక్స్ ఇస్తారు. సో ఒక ర్యాంక్ వచ్చేసి మనకు రిగార్డింగ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటారు. సో ఇది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటారు. ఈ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది మనకు అన్ని బ్రాంచెస్ కలిపి ఒక ర్యాంక్ ఇస్తారండి. సో ఈ సెట్లో మనకు చాలా బ్రాంచెస్ ఉంటాయి. లైక్ ఏంటంటే మనకు ఎలక్ట్రికల్ ఒకటి, ఇంకోటి వచ్చేసి మనకు మెకానికల్, సో ఇంకోటి వచ్చేసి మనకు సివిల్, సో ఇలా చాలా బ్రాంచెస్ ఉంటాయి. మనకు డిప్లొమాలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్ని బ్రాంచెస్ కూడా ఇంజనీరింగ్ కిందకే వస్తాయి. సో వాటన్నిటికీ కలిపి ఒక ర్యాంక్ అనేది ఇస్తారు. సో దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటారు. సో ఇంకోటి వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి బ్రాంచ్ ర్యాంక్ ఇస్తారు, బ్రాంచ్ ర్యాంక్ అంటారు. ఇంకోటి వచ్చేసి మనకు బ్రాంచ్ ర్యాంక్ ఇస్తారు. సో ఈ బ్రాంచ్ ర్యాంక్ అనేది ఏ బ్రాంచ్కి సంబంధించి ఆ బ్రాంచ్ ర్యాంక్ అనేది ఇస్తారు అనమాట. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ తీసుకుంటే ఎలక్ట్రికల్ బ్రాంచ్ ర్యాంక్ ఇస్తారు, మెకానికల్ తీసుకుంటే మెకానికల్ బ్రాంచ్ ర్యాంక్ ఇస్తారు, సివిల్ తీసుకుంటే సివిల్ బ్రాంచ్ ర్యాంక్ అనేది ఇస్తారు అనమాట. సో ఇక్కడ మనకు 2 ర్యాంక్స్ అనేది ఇస్తారు అనమాట. మరి ఈ 2 ర్యాంకులు ఎందుకు ఇస్తున్నారు అండ్ ఈ రెండింటి వల్ల మనకు అవసరం ఏంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ వన్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటారు. సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే నార్మల్గా అన్ని బ్రాంచెస్ కలిపి ఇస్తారమ్మా. సో ఈ ర్యాంక్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇక్కడ 2 యూజెస్ ఉంటాయమ్మా. సో ఒకటి మనకు వచ్చేసి మనకు ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రీ సీట్ పొందడానికి అంటున్నాం కదా. సో నార్మల్గా మనకు ఇంటిగ్రేటెడ్ ర్యాంకులో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో సో ఇంటిగ్రేటెడ్ ర్యాంకులో మనకు 1000 బిలో, ఓకేనా. సో బిలో 1000 ర్యాంక్ వస్తేనే మనకు ఫ్రీ సీట్ అనేది వస్తుందమ్మా. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ని బేస్ చేసుకొని 1000 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో సో వాళ్ళకే మనకు ఫ్రీ సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు ట్యూషన్ ఫీజు కానీ ఎవ్రీథింగ్ విల్ బి ఫ్రీ అనమాట. ఓకేనా. సో మనకు ఆ కాలేజ్ ఫీ ఎంతైతే ఉంటుందో అంత ఫీ కూడా మనకి ఇక్కడ ఫ్రీగా ఇస్తారనమాట. ఓకేనా. సో ఆ ఫీ మొత్తం కూడా మనకు గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి దేనికి వాడతారంటే ఇంకోటి వచ్చేసి మనము ఒకవేళ బ్రాంచ్ మీరు మైగ్రేట్ అవ్వాలనుకుంటే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంతమంది ఎలక్ట్రికల్ చదివేసి నెక్స్ట్ ఈసెట్ రాసిన తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సికి సంబంధించి, ఓకేనా. సో మనం సిఎస్లో ఉంటాయి కదమ్మా. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా. సో అందులో మీరు ఏదన్నా కోర్సు తీసుకోవాలంట, లైక్ ఇప్పుడు కొత్తగా వచ్చేసి డేటా సైన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, సో ఇలాంటి కోర్సెస్కి మీరు మైగ్రేట్ కావాలంటే అప్పుడు కూడా ఈ ఇంటిగ్రేటెడ్ ర్యాంకే వాడతారండి. సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ని బేస్ చేసుకొని మీరు ఈ డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, సో ఈ కోర్సెస్కి మీరు మైగ్రేట్ అవ్వచ్చు అనమాట. సో ఈ రెండింటికి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది వాడతారండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ ర్యాంక్ అండి. సో బ్రాంచ్ ర్యాంక్ వచ్చేసి మనము ఓన్లీ బ్రాంచ్ పర్పస్గా వాడతారు అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు బ్రాంచ్లో మనకు సపరేట్ ర్యాంక్ కూడా జరుగుతుంది. అంటే ఇది ఎలక్ట్రికల్ ఎవరైతే చదివారో వాళ్ళకు మాత్రమే ఈ బ్రాంచ్ ర్యాంక్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనకు మీరు అదే కోర్స్కి వెళ్ళాలనుకుంటే, సో ఇప్పుడు మీరు లేటరల్ ఎంట్రీగా మీరు అదే కోర్స్కి వెళ్ళాలనుకుంటే మాత్రము బ్రాంచ్ ర్యాంక్ని బేస్ చేసుకుని మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుందమ్మా. లేదు వేరే అంటే సిఎస్సికి సంబంధించిన వేరే ఏదైనా బ్రాంచెస్కి పోవాలనుకుంటే మాత్రం ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. లేకపోతే మాత్రం బ్రాంచ్ ర్యాంక్ మీద బేస్ చేసుకొని మీకు సేమ్ స్ట్రీమ్లో మీకు లేటరల్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు ఈ 2 ర్యాంక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో ఇది అందరికి కూడా తెలియదు అనమాట. సో చాలామంది ఏంటంటే డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాస్తారు, కానీ మీరు ర్యాంక్ కార్డు తీసుకున్నప్పుడు అప్పుడు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్, బ్రాంచ్ ర్యాంక్ అనేది 2 వస్తాయి. సో ఇక్కడ మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో
ఆ కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదండి. సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది అన్ని ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఏదైతే ఉంటాయో సో వాటన్నిటికి సంబంధించిన ర్యాంక్ ఇది. ఎందుకంటే ఈ ర్యాంక్ని యూజ్ చేసి మనకు ఫ్రీ సీట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఒకవేళ ఏదన్నా ఏ బ్రాంచ్ వాళ్ళైనా సిఎస్సికి వెళ్ళొచ్చండి. నాట్ ఓన్లీ ఎలక్ట్రికల్, సివిల్ వాళ్ళు కానీ, మెకానికల్ వాళ్ళు కానీ, లేకపోతే వేరే ఏ బ్రాంచ్ వాళ్ళైనా సిఎస్సికి వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడ కూడా మనము ఈ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది వాడతారండి. సో బ్రాంచ్ ర్యాంక్ అయితే సో డైరెక్ట్ అదే డిసిప్లిను సో బీటెక్ వెళ్తారు కాబట్టి సో అక్కడ బ్రాంచ్ ప్రకారమే మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకు ఈ సెట్కి అంటే ఫ్రీ సీటుకి ఎంత ర్యాంక్ కావాలి అండ్ సీట్ అలాట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ 2025 అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఏంటంటే మీరు ఒకటేనమ్మా, మీకు ఏదైనా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో ఈ సెట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో ఆ తర్వాత మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసినట్టయితే మీకు టాప్ కాలేజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓకేనా. సో అందుకోసమే ఈ ఇన్ఫర్మేషన్ ముందు చెప్తున్నాను. సో ఆ తర్వాత సో ఆఫ్టర్ ఎప్పుడైతే మనకు ఈ సెట్ నోటిఫికేషన్ వస్తుందో సో అప్పుడు ఇంకా టోటల్ క్లారిటీగా చెప్తానండి. సో సీట్ అలాట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది అప్పుడు నేను పూర్తి వివరాలు మీకు ఇస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకు ఈ సెట్ నోటిఫికేషన్ వస్తుందో ఓకేనా. సో నార్మల్గా మనకు ఎవ్రీ ఇయర్ మార్చ్లో వస్తుందమ్మా. సో ఎవ్రీ ఇయర్ మార్చ్లో మనకు ఈ సెట్ నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు మీకు టోటల్ డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను. ఓకేనా. సో అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనము each సబ్జెక్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ న్యూ అప్డేట్స్ అమ్మా.